రహస్య భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించు మరియు అనేకులు మన పోకిరి చేష్టాలంట. పోకిరి చేష్టాలంటే ఏంటి? ఏమండి, వేదిక మీద ఉండి ఇంతసేపు మాట్లాడానా? ఇక్కడ మాట్లాడాను ఎలా ఉన్నానో, భోజనం టేబుల్ మీద కూర్చున్నా నా మాట అలాగనే ఉండాలి, కారులో ఉండా నా మాట అలాగనే ఉండాలి. పోకిరి మాటలంటే ఏంటి? ముసలమ్మ ముచ్చట్లో వద్దు, పోకిరి మాటలు వద్దు. పోకిరి మాటలు అంటే ఏంటి? ఎదటోళ్ళని సులకనగా మాట్లాడతాం. పోకిరి చేస్తాలంటే, ఇంకా పబ్లిక్గా మీకు చెప్పాలంటే, పోకిరి చేస్తాలంటే ఏంటి అర్థమైందా? పోకిరి చేస్తాలు ఒకడు చేశాడు, నాకు తెలిసినాడు ఒకడు 35 సంవత్సరాల క్రితం. ఐసీ కాలేజీ కాడికి వెళ్ళి కాలేజీలో పిల్లలు బయటకు వెళ్తే చెబితే మీరు ఆశ్చర్యపోతారు, అసలు ఇది నమ్మశక్యమైనా పాస్టర్ గారు అంటారు. వీడు ఆ పొనుకోబెట్టి బండి తిప్పి కాలుతో ఆ అమ్మాయి వేసుకున్న లంగాని ఇలా పైకి నెట్టి వస్తాడు. ఇది నేను రియల్ చూశాను కాబట్టి చెప్పా. అర్థమైందా? అలా చేసినోడు 2 కాళ్ళు ఇరిగి మంచంలో ఉన్నాడు. 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. పోకిరి చేస్తాలంటే అయ్యే. ఎవడు పిల్ల వరకు ఉందనే పోకిరి చేష్టాలు చేస్తావు నువ్వు? తప్పు. ఇది బోధంటే. పోకిరి చేష్టాలు చేయకూడదు. ఎవరు పిల్లల్ని తక్కువ చేస్తావు? అదే నీ చెల్లెల్ని చేస్తావట నువ్వు? నీకు చెల్లెలు లేరా? అమ్మలు లేరా? వాళ్ళు మనకి పోకిరి శాస్త్రాలు అనుసరించి నడుచురు. వీరిని బట్టి సత్య మార్గము, దేవుని మార్గము దూషించబడుతుంది. దావీదును అన్ని విషయాల్లో మంచోడే. మేడ మీదకి ఎక్కి చూడనాని చూసి తీసుకొచ్చి పాపం చేశాడు. అక్కడ రాయబడిన మాట ఏందో తెలుసా? నీ వలన దేవుని నామము అన్యజనులలో దూషించబడింది. నువ్వు చేసిన పనేంటి? సరే, 40 దేశాలను పరిపాలిస్తున్న రాజని దేవుడు అతను వదిలిపెట్టాడు అనుకున్నారా? తన స్నేహితులు పంపించి ఉపమానం చెప్పి ఈ పని చేసినాడు ఎవడంటే మరణానికి పాత్రుడంటే అది నీవే అన్నాడు. అప్పటికే అన్నాడు, నీ వలన ఒకవేళ నీకు కావాలంటే నేను ఇంకా ఇచ్చేవాడిని కదా, ఎందుకు ఇంత ఘోరమైన పని చేశావు? అన్య జనులను నా నామము దూషించబడుతుంది. ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే అలాగనే బ్రతకాల. అన్యులతో స్నేహం చేసిన, పక్కనోడితో స్నేహం చేసిన, నువ్వు సపరేట్. నీ జీవితం సపరేట్గా ఉండాలా, ఒక ప్రత్యేకంగా బ్రతకాలా. చచ్చినా బతికినా ఒక సపరేట్గా బతకాలి నువ్వు. వాళ్ళు చూడండి రా ప్రభు బిడ్డలు ఎలా బ్రతుకుతున్నారో. ఒక రోజు వచ్చింది నువ్వు ఒక ఆర్థిక ఇబ్బందుల్లో బ్రతుకుతున్నామేమో, ఏ బాధతో ఉండవో తెలియదు. ఆ బాధలు, కష్టాలు, నష్టాలు ప్రార్థన ద్వారా తొలగించి ఆశీర్వాదానికి పాత్రులైనట్టు దేవుడు చేయునుగాక. ఆమేన్.